జ్ఞానం లేదా నీకు? జ్ఞానమునకు ఆయనే ఆధారము. జ్ఞానం అనేది ఏదన్నా ఉంది అంటే దాని మొత్తాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడే. ఇప్పుడు ఏం కావాలి నీకు? చెప్పు. తెలివి, జ్ఞానం, వివేకం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివియు బలమును కలిగించు ఆత్మ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు మానవుడిగా, మానవ మాతృరాలిగా నువ్వు వెతికే సమస్తము కూడా ఆయన తన యందు కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇవన్నీ చిన్నగా ఆయన దగ్గర నుంచి లాక్కోవటానికి ఆయన దగ్గరికి చేయరు అని చెప్పట్లా నేను. అది ఇక్కడ పాయింట్. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, చిన్నగా మొత్తం లైన్ చేయడానికి ఆయన దగ్గరికి చేయరు అని చెప్పట్లా. నువ్వు ఆయనకు సమీపంలోనికి వెళ్ళి ఆయనను కోరుకుంటే, నువ్వు ఆయనను కోరుకుంటే, ఆయనతో సహవాసం ఏర్పరచుకుంటే, ఆయన సంతోషాన్ని వెతికితే, ఆయన సామీప్యాన్ని ఆశిస్తే, ఆయన కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే, ఇక మిగిలినవన్నీ కూడా నువ్వు అడుగు నిమిత్తం లేకుండా సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చి జరిగించగలడు, ఇవ్వగలడు కూడా. నేను చాలాసార్లు మీకు చెప్పినట్టున్నాను ఒక స్టోరీ. ఏమండి, ఒక నలుగురు కుర్రాళ్ళు రాజును కాపాడారు. ఒక ప్రమాదం నుంచి రాజుని కాపాడారు, ప్రాణాపాయం నుంచి కాపాడారు. కాపాడితే రాజు సంతోషించి, మీ ప్రాణాలను ఒడ్డి మరి నన్ను కాపాడారు యువకులారా, మీ రాజభక్తికి మెచ్చాను, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. వాళ్ళలో ఒకడు అన్నాడు, సార్ నాకు సరైన ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కట్టించి నాకు కొంత డబ్బు ఇస్తే నేను ఏదో ఈ వ్యాపారం చేసుకొని బతికేస్తాను సార్ అన్నాడు. ఎంత డబ్బు కావాలా? ఇంత డబ్బు కావాలి సార్. సరే పో, ఇచ్చాను పో అన్నాడు. ఇచ్చేశాడు. ఇంకొకడు అడిగాడు, మహారాజా మా ఏరియా స్లమ్, మరి మా ఏరియా కొంచెం డెవలప్ చేయించండి, మా వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు, అలాగే తమ అంతఃపురంలో ఏదన్నా అంత కొలువు ఇప్పించండి, బతుకాలం బతికేస్తాను అన్నాడు. సరే పో అన్నాడు. మూడోవాడిని అడిగాడు, ఏం కావాలంటే, నాకు ఎవరు లేరండి, నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, నాకు కొంత సొమ్ము ఇవ్వండి, నాకు పెళ్లి చేయాలి, కొంత సొమ్ము ఇవ్వాలి, ఆ సొమ్ము పెట్టుకొని నాకెవరు లేరు, ఒంటరిగాడిని కాబట్టి నాకు ఒక తోడు ఇస్తే ఆ తోడుతో ఈ బతుకుని బతికేస్తానని వాడు కోరాడు. ముగ్గురు మూడు కోరారు. ఓకే, దానిదే ఉంది కానీ ఇచ్చేద్దాం పో అన్నాడు. నాలుగో వాడిని అడిగాడు, వీళ్ళందరూ తలా ఒకటి కోరుకున్నారు, మరి నువ్వేం కోరుతున్నావు అన్నాడు. వీడన్నాడు, మహారాజా నాకు ఏం వద్దండి, నాకు మీరు ఇచ్చేయొద్దు, నాకు మీరు కావాలి మహారాజా అన్నాడు. ఏమన్నాడు? నాకు మీరే కావాలి. ఏమిటి నీ కోరిక అన్నాడు. ఏం లేదు మహారాజా, మీరు వారానికి ఒక రోజు మా ఇంటికి వచ్చి ఏదో నాకు ఉన్నంతలో ఆతిథ్యం ఇస్తా, అది తీసుకుంటే అంతే చాలన్నాడు. రాజును కోరుకున్నాడు, రాజుని ఇంటికి ఆహ్వానించాడు, రాజు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటే అంతే చాలన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఎంత నిస్వార్థ జీవి, ఈ ముగ్గురు నాకు మేలు చేశారు కానీ వారి స్వార్థానికి అడిగారు, కానీ నువ్వు మాత్రం నాకు ప్రాణాభిక్ష పెట్టడమే కాకుండా నాకు అన్నం కూడా పెడతానంటున్నావు. బా, నీలాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు, తప్పకుండా నీ ఆశ తీరుస్తాను అన్నాడు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళాలిగా. ఆ వారం రానే వచ్చింది. వాడికి ఇల్లు సరైంది లేదు, పైన ఆకులు కూడా సరిగా లేవు, ఎండ, వచ్చే దారంతా భయంకరం. వాడున్న ఏరియా స్లమ్ ఏరియా. ఇప్పుడు రాజుగారు వస్తున్నాడు. ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడు రాజుగారి నడుములు కుదేలేనాయి. మంత్రికి వెళ్ళి చూశాడు. మంత్రి వర్య, ఏమిటి రోడ్లు, ఏమిటి పరిస్థితి? ఇప్పుడు వారం ఇదే రహదారిలో మేము రావాలేనా? చిత్తం మహాప్రభో, వచ్చే వారం చూడండి అన్నాడు మంత్రి. తక్షణమే చేయించండి.
ఒక దెబ్బగా ఏరియా రోడ్లు గీట్లు మొత్తం అటు దరిద్రమంతా వదిలిపెట్టి శుభ్రంగా మారిపోయినాయి. ఎందుకంటే వారం రాజు వచ్చే జోన్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మంత్రులు మన ఊళ్ళు దర్శింది కదా మీకు, దేవునికి స్తోత్రం. మంత్రులు అప్పుడప్పుడు ఊళ్ళు దర్శించేటప్పుడు ఫలానా మంత్రి గారు వస్తున్నాడంటే తార్ రోడ్డు మీద కూడా చెట్లు వస్తాయి. తర్వాత అటు మొఖం నీళ్ళు కూడా పోయారు అనుకోండి, అది వేరే సంగతి. అట్ట రాజుగారు రెగ్యులర్గా వచ్చే ఏరియా మారిపోయింది అది. సరే వీడి ఇంట్లోకి పోయాడు. ఇంటికి పోతే అంతా ఎండే, సరైన నీళ్ళ లేదు. అక్కడే కూర్చోబెట్టి ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి పాపం ఫుడ్ రెడీ చేస్తున్నాడు. రాజుకేమో పెట్టలాడుతుంది ఎండ. మంత్రికి వెళ్ళి చూశాడు, ఇందులోనే మేము వారం కూర్చోవాలేనా అన్నాడు. చిత్తం మహాప్రభు, ఈసారి వారం చూడండి అన్నాడు. వాడు ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు. ఏంది వాడు తినే ఆ చంకటను ఆ పచ్చడి తీసుకొచ్చి పెడితే ఒక్క ముద్ద తినలేకపోయాడు. మహామంత్రి, వారం ఇదే మేము భుజించవలెనా? బ్రతుకుతామా మేము ఇది తిని? అప్పుడు మంత్రి అన్నాడు, మహారాజా, వీడు మంచి దయగలవాడు, నిస్వార్థ జీవి అన్నారు కదా, వీడు మామూలుడు కాదు మహారాజా, వీడు వెరీ డేంజర్ అన్నాడు. ఏం డేంజర్ అంటే, మిగిలిన వాళ్ళేమో నీవు ఇచ్చినది కోరారు, వీడేమో నిన్నే కోరుకున్నాడు. ఇప్పుడు మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి కూడా లేదు. వారం ఇవన్నీ తిరగాల్సింది, తిప్పలు పడాల్సిందే. సరే ఇల్లు బాగు చేపిద్దాం, ఫుడ్ ఏర్పాటు చేస్తాం, అన్నీ బాగా అయిపోతాయి, వేరే సంగతి. ఇంత తెలివిగల్లోడు ఎక్కడ ఉంటాం కన్నా మన దగ్గర ఉంటాం కరెక్ట్ మహారాజా అన్నాడు. వీడికి ఆలోచించి మనమే అంతఃపురంలో చేర్చుకొని మన దగ్గర పెట్టుకొని వీడిని ఒక ఇంటోని చేసి మన దగ్గర పెట్టుకుంటే వీడు చమత్కారుడు పనికొస్తాడు మనకు అన్నాడు. అప్పుడు రాజు అంతఃపురంలోనే ఒక అమ్మాయిని చూసి వీడికి పెళ్లి చేసి వీడిని అక్కడే పెట్టేసుకున్నాడు. ఎందుకు? వీడు రాజును కోరుకున్నాడు. మరి వీడు ఆడుంటే ఆడికి రావాలి రాజు. అందుకని వద్దురా బాబా నువ్వే రా అని చెప్పి తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నాడు. తెలివి. రాజు ఇచ్చేవి కాదు, రాజు మనవాడైతే రాజువన్నీ మనవే. ఈరోజు ఇది ఒట్టి కథ అనుకోకండి. ఈరోజు విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం మారినందున మనం ఆయనకు పిల్లలమయ్యాం, ఆయన మనకి తండ్రి అయ్యాడు. ఇప్పుడు మన నాన్నవన్నీ ఎవరి? అసలు మన నాన్నకి ఎంత ఉందో తెలుసా ఆస్తి? మన నాన్న ఆస్తి తెలుసా మీకు? అసలు తెలీదు. చరాచర జగత్తు మొత్తం అయిందే, ఈ విశ్వమే అయింది. ఈ భూప్రపంచం కదా, ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్ల ప్రపంచాలు అయినవి, దేవదూతల ప్రపంచాలు అయినవి, మొత్తం అయిందే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగిన సమస్తానికి ఆయనే ఆధారం. అలాంటి వాడే ఈరోజు నీకు నాకు నాన్న. ఇప్పుడు ఏం కావాలి ఇంకా చెప్పు? ఇప్పుడు నాన్నను కోరుకున్నాను. ఎప్పుడు మారు మనసు పొంది, ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో, ఎప్పుడైతే ఆయనకు దగ్గర అయ్యావో, ఎప్పుడైతే విశ్వాసమును బట్టి కొడుకువి కూతురు అయ్యావో, ఆయన సొంతం అయిపోయాడు ఇప్పుడు. అందుకే నీ సాగింపులన్నీ నడుస్తున్నాయి, లేకపోతే ఎప్పుడో మొహం పగిలేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి కొటేషన్ చదివాను, భలే ఉంది. దేశాన్ని ఏలే రాజుని బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3 గంటల వేళ నిద్ర లేపే దమ్ము ఎవరికన్నా ఉందా? గాఢ నిద్రలో 3 వేళ అంతా నిద్ర పట్టే వేళ రాజుని నిద్ర లేపి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అనే దమ్ము ఎవరికన్నా ఉందా? ఉందా? ఉంది. ఆయన కొడుక్కి, ఆయన కూతురికి. రాజు అయితేనే, దేశానికి రాజు అయితేనే, రాజ్యానికి రాజు అయితేనే, కూతురికి కొడుక్కి తండ్రి. 3 కాదు, 2 సరే, డాడీ డాడీ ఎవర్రా వీడిని శిరచ్ఛేదం చేయండి అంటాడా? బయటోడైతే వేసిపడేని అంటాడు.
కొడుకు కూతురు విసుగులు అని లెగిసి, ఏందయ్యా మంచినీళ్ళు అంటే చచ్చినట్టు పోయి గ్లాసు తీసుకొని నీళ్లు ముంచుకొని వచ్చి ఇచ్చి, అప్పుడు బాబు వాళ్ళ మంచి నీళ్ళకే కాదు సర్వెంట్లకు పోవాల్సిందే. మరి రాజైనా సరే బిడ్డకి తండ్రేగా. దేవుడితో మనకి అలాంటి స్వేచ్ఛ ఉంది. దేవుడితో మనకి అంత చనువు ఉంది. అందుకే చెబుతున్నాను, ఆ ప్రేమను బట్టి దగ్గరగా అండి.